చిరంజీవి అనుకునే మాకు అన్నయ్య అని పిలుచుకునే అవకాశం కూడా వచ్చింది. అది ఎలా అంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడిని. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ 2000 నుంచి నేను రాజకీయాలు చేస్తున్నాను. విద్యార్థి దశ నుంచి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయిన ఈలోగా మా జిల్లాలో ఉన్న గొడవల వల్ల ధర్మాన ప్రసాద్ వీళ్ళు మాకు ఉన్న ఇంటర్నల్స్ వల్ల పార్టీ నుంచి సస్పెండ్ చేసినారు. అప్పుడు ఏదో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఇంకో వ్యక్తికి సపోర్ట్ చేశానని. సరే అది అలా పక్కన పెడితే అప్పుడు నేను కోపంతో పాదయాత్ర చేశాను కాన్స్టిట్యున్సీలో. పాదయాత్ర చేసిన తర్వాత గ్రాండ్ సక్సెస్ అయింది పాదయాత్ర. అప్పుడు నన్ను చిరంజీవి గారు కబురు పెట్టారు. ఏంటి విషయం అనుకుంటే 2008లో పార్టీ పిఆర్పి పెడుతున్నాను. చిరంజీవి గారు పిలిచిన తర్వాత ఇంకా మేము ఆగల, వెంటనే వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి అన్నయ్యని పిలవటం మొదలుపెట్టాను. అన్నయ్య ఆ అనుభవాలు చాలా గొప్ప అనుభవాలు. చిరంజీవి గారు ప్రజారాజ్యం అని పార్టీ పెట్టాలనుకునేటప్పుడు మా శ్రీకాకుళం నుంచి సుమారు 200 వాహనాలు పెట్టాను. వాహనానికి 6-7 చొప్పున ఒక పెద్ద ర్యాలీ. ఆ ర్యాలీతో తిరుపతి వెళ్ళాం. ప్రజారాజ్యం ఆవిర్భావ దినోత్సవం. కొన్ని లక్షల మంది జనం వచ్చారు. నాకు తెలిసి కొన్ని లక్షలు, మోర్ దాన్ 15 లాక్ పైన. ఆ కార్యక్రమాల్లో నా భాగస్వామ్యం కూడా చాలా గట్టిగా చేశాను. గట్టిగా చేసి ప్రజారాజ్యం ఆరంభించడం అంతా అయింది. పార్టీ వచ్చింది. లాస్ట్లో నాకు ఎందుకంటే అన్నయ్య అంటే గౌరవం. నేను రాజశేఖర రెడ్డి గారిని ఇష్టపడతాను, జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడతాను, చిరంజీవి గారిని కూడా నేను చాలా ఇష్టపడతాను. ఎందుకంటే మా జిల్లాలోనే కొంతమంది మా ప్రజారాజ్యంలో చేరి నాకు టికెట్ రాకుండా ప్లాన్ చేశారు. సరే చిరంజీవి అన్నయ్య రమ్మన్నారు, వచ్చాను. టికెట్ ఇచ్చే పరిస్థితి నాకు లేదేమో, ఇండిపెండెంట్గా మరి ఇంకా ప్రిపేర్ అవుతున్నాను. అన్నయ్య ఏమో శ్రీనివాస్కి టికెట్ ఇవ్వకపోతే అర్థమే ఉందబ్బా, ఈ టికెట్ శ్రీనివాస్కి ఇవ్వండి అంటే అప్పుడు ఆ బీఫామ్ పట్టుకొని అధిష్టానం నుంచి నాకు బీఫామ్ పట్టుకొని పంపించారు. అది చిరంజీవి అన్నయ్య అంటే. అన్నయ్య నాకు ఆ టికెట్ ఇచ్చాడు. నేను పోటీ చేశాను. 3500తో ఓడిపోయాను 2009లో. వెరీ లెస్ మార్జిన్. అచ్చెన్నాయుడు, రేవతిపతి, నేను ముగ్గురం పోటీ చేశాం. బ్రహ్మాండంగా మంచి ఫైట్ ఇచ్చాను. అందులో జిల్లాలో హైయెస్ట్ నాదే. 37,800 ఓట్లు వచ్చినాయి. హైయెస్ట్ నాదే వచ్చింది. చాలా రాష్ట్రంలో కూడా ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు నేను ఒకడిని. బాగా వచ్చింది. ఆ ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత నా మీద గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే రేవతిపతి గారు ఉన్నారో, గెలిచిన తర్వాత ఆయన మరణించాడు. 20 రోజుల్లోనే 30 రోజుల్లో మరణించాడు. మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ వస్తే అన్నయ్య ఏమో నాకు ఆఫీస్కి రప్పించి శ్రీనివాస్ నువ్వు పోటీ చేయాలని చెప్పారు బై ఎలక్షన్లో. అన్నయ్య మరి ఆయన చనిపోయారు, మరి మీరే ప్రకటించారు కదన్నయ్య, నేను కూడా పోటీ చేయనని చెప్పానంటే లేదు మళ్ళీ మనం డెసిషన్ తీసుకున్నాం, నువ్వు చేయాలని అన్నా. నేనే దగ్గరుంటాను. నాకు అన్నయ్య అన్న మాటలు, టెక్కలు వస్తాను శ్రీనివాస్ అంటారు, టెక్కలు వస్తాను శ్రీనివాస్, నాకెక్కడో ఒక రూము సరైన ఇది ఏర్పాటు చేసి నాకు, నేను బస్సులోనే ఉంటా, మొత్తం నేను ప్రచారం చేస్తా, 10 days ఉంటా. నేను కళా వెంకట్రావు గారు ఉండేటప్పుడు అన్నయ్య అన్న మాటలు మా ఇద్దరికి కూర్చోబెట్టి మాట్లాడారు. అలాగే అన్నయ్య అని చెప్పి అప్పుడు రెడీ అయ్యాను. నామినేషన్ చిరంజీవి గారు వచ్చారు టెక్కలి. ఇది మన చరిత్ర. వచ్చి నాకు దగ్గరుండి నామినేషన్ వేయించాడు. ఆ ఫొటోస్ ఉన్నాయి, మీకు పంపిస్తా. జరిగి ఉండదు, మీకు ఫొటోస్ ఇస్తాను. అన్నయ్యతో నాకు ప్రేక్షకుడిగా ఒక అనుభవం అయితే రాజకీయాల్లో మరో అనుభవం. అన్నయ్య అని పిలుచుకుంటాం. అన్నయ్య యాత్ర చేసేటప్పుడు కంటిన్యూస్గా ఆయనతో ఉన్నాను. ఉండి బ్రహ్మాండంగా అన్నయ్యతో పార్టిసిపేట్ చేస్తూ ముందుకెళ్ళాం. రాష్ట్రం అంతా ఆయన తిరుగుతుండేటప్పుడు కూడా కీలకంగా ఉండేవాడిని. నేను జిల్లా ప్రెసిడెంట్ కూడా చేశారు అన్నయ్య, శ్రీకాకుళం పిఆర్పి అధ్యక్షుడిగా. ఎమ్మెల్యే తప్పుడు ఈ బై ఎలక్షన్లో అన్నయ్య వచ్చి నాకు నామినేషన్ వేయించాడు దగ్గరుండి. అక్కడికి నామినేషన్ వేయించి అన్నయ్య వెళ్ళారు. 3-4 రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు మరణించారు హెలికాప్టర్ యాక్సిడెంట్లో. అప్పుడు నేను అన్నయ్య ఏం చేద్దాం అన్నాను. నువ్వేమంటావు అన్నారు. చూడండి ఎంత మంచి మనసు. అన్నయ్య నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే కూడా ఇష్టం అన్నయ్య అన్నాను. అన్నయ్య చనిపోయారు అన్నయ్య అంటే, అవును శ్రీనివాస్ మంచివాడు, గొప్పవాడు, దురదృష్టం, ఏం చేద్దాం ఆపేద్దామా అన్నాను. చెప్పండి అన్నయ్య అంటే, నీ ఇష్టం వచ్చినట్టు చేయి శ్రీనివాస్, మనం ఎలక్షన్కి వెళ్ళటం కూడా అంత అర్థం లేదు అని అన్నారు. అలాగనే నేను ప్రచారం మరి వెళ్ళనన్నయ్య ఆపేస్తాను, మీ పెర్మిషన్ తీసుకుందామని అని అన్నాను. కోర్స్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, అచ్చెన్నాయుడు గెలవకూడదు,
అన్న కసితో ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి మరణించిన రేవతిపతి గారి భార్య భారతి గారికి వేయండి అని చెప్పి నేను మద్దతు చేశాను. అన్నయ్య అలా చేస్తానన్నయ్య అని కూడా అన్నాను, ఏదైనా పర్మిషన్ తీసుకుని. అందరూ మా ఇంటికి కోటగిరి విద్యాధరరావు గారు, శ్రీరామచంద్రయ్య గారు, కళా వెంకటరావు గారు, తమ్మినేని సీతారావు అందరూ మా ఇంట్లో వచ్చి కూర్చున్నారు. 16 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు వంగా గీత గారు వీళ్ళందరూ వచ్చి ప్రచారానికి వచ్చారు నాతో. మన ఇప్పుడు కన్నబాబు గారు అందరూ వచ్చి, అందరూ పిఆర్పి కదా వచ్చారు, అందరూ ప్రచారానికి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం అందరం ప్రచారం ఆపేస్తాం. కోర్స్ అప్పుడు కూడా నాకు 19,800 ఓట్లు వచ్చాయి. నాకు ఓట్లు వేయొద్దు, కాంగ్రెస్ పార్టీ భారతీకి వేయండి అని నేను నెత్తి కొట్టుకుని ఓట్లు వేయొద్దు అని చెప్పినా 19,800 వచ్చాయి. చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మీ క్యాండిడేట్కి ఓట్లు చాలా తక్కువ వచ్చాయంటే, అన్నయ్య అన్నమాట ఇప్పటికీ నాకు ఒళ్ళు జలదరిస్తుంది. శ్రీనివాస్ బలమైన అభ్యర్థి, తమ్ముడు శ్రీనివాస్ చాలా బలమైన అభ్యర్థి. అక్కడ రాజశేఖర రెడ్డి గారి మరణం, పోటీ చేసిన వ్యక్తి గెలిచిన వ్యక్తి మరణం, 2 మరణాలు ఆయనకి అడ్డంకైంది. అందుకు మేము తగ్గాం తప్ప మా శ్రీనివాస్ చాలా బలమైన వ్యక్తి అని ఓపెన్గా చెప్పిన చిరంజీవి గారు నాకైతే నా జీవితంలో నేను మర్చిపోలేను. అంత కౌంటర్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకొని వచ్చాడు. ఈజ్ ద లీడర్. లీడర్ అంటే గెలిచేవాడు కాదు. లీడర్ అంటే బయటికి తిరిగేసి నేను 4 మాట్లాడేసేవాడు కాదు. వన్ హూ లీడ్స్ ద క్యాడర్. క్యాడర్ కష్టంలో ఉండేటప్పుడు, ఓటమి పాలైనప్పుడు నేనున్నానని చెప్పి ఆయన ఇచ్చాడు స్టేట్మెంట్. ఎందుకు ఇవ్వాలి? ఇచ్చాడు. ఇవ్వటమే కాదు, ఇంకొక నా క్రెడిబిలిటీ కూడా ఉంది, ఇంకొక విచిత్రం కూడా ఉంది. శ్రీనివాస్, పోటీ చేసావు, చాలా ఇబ్బంది అయిపోయింటావు, ఓడిపోయినావు, ఎన్నికల్లో వెనక్కి తగ్గాం మనం, రాజశేఖర రెడ్డి గారు మన అంటారు, నీ ఖర్చులు అయి ఉంటాయి, పాపం నువ్వు నష్టపోయి ఉంటావు. నష్టాన్ని కూడా భర్తీ చేశాడు. ఎస్, ప్రామిస్ ఆన్ గాడ్ వెంకటేశ్వర, లార్డ్ వెంకటేశ్వర డబ్బులు పంపించారు ఇంటికి. ఏమనుకుంటున్నారు చిరంజీవి గారు అంటే? డబ్బులు పంపించారు. నా అనుభవం, నా స్వీయ అనుభవం. కొంతమంది నాయకులకు తెలుసు, చెప్పొచ్చు, నేనేం భయపడను. కళా వెంకటరావు గారికి తెలుసు, గంటా శ్రీనివాస్ గారికి తెలుసు. అప్పుడు వీళ్ళందరూ ఉండేవారు, వాళ్ళ ద్వారానే పంపించాడు అన్నయ్య. పంపించి అంటే నేను ఆర్థికంగా ఖర్చు అయిపోయింది, ఇబ్బంది పడకూడదు, నేనే కదా వెళ్ళి దగ్గరుండి నామినేషన్ వేయించాను. పాపం శ్రీనివాస్ ఇబ్బంది పడ్డాడు, పాపం ఖర్చులు